వరుసగా 6వ రోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. 6 రోజుల్లో కలిపి ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 2620 రూపాయలు ఎగబాకింది. ఇవాళ మరో 710 రూపాయలు పెరగడంతో హైదరాబాద్ ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 91,910 రూపాయలుగా పలుకుతోంది. ఇక 22 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ 84,250 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,12,900 రూపాయలుగా పలుకుతోంది. ఇవాళ బంగారం ధరల పెరుగుదలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ముంబై నుంచి వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ అనలిస్ట్ క్రాంతి బత్తిని ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. క్రాంతి గారు చెప్పండి, వరుసగా 6వ రోజు గోల్డ్ రేట్స్ అనేవి పెరిగాయి, ఎలా చూడొచ్చు, మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్లయితే ఈ రోజు మార్కెట్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ధర మొదటిసారిగా $3,100 పర్ ఔన్స్, అంటే నియర్లీ 29 గ్రామ్స్ కి $3,100 కి టచ్ చేయడం మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు కనుక చూస్తే ప్రస్తుతం మార్కెట్ లో ఈ ట్రంప్ టారిఫ్ అనేది ప్రస్తుతం ప్రధానంగా భూమికి పోషిస్తుంది. ఒక అన్సర్టనిటీ అనేది గ్లోబల్ ట్రేడ్ లో ఉంది. అందువల్ల లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఒక సేఫ్ హెవెన్, అంటే గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లో సేఫ్ హెవెన్ గా చూస్తారు. సో గోల్డ్ వైపు బయింగ్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్ గా ఎక్కువ జరుగుతుంది. అందువల్ల గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $3,100 పర్ ఔన్స్ కి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక అనిశ్చిత అనేది నెలకొని ఉంది గ్లోబల్ గా, జియో పొలిటికల్ గా. అందువల్లనే ప్రస్తుతం ఇన్వెస్టర్స్ అందరూ, అది ఇన్స్టిట్యూషనల్స్ కానీ లేకపోతే రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. అందుకే రేట్ ఆల్ టైమ్ హై లెవెల్లోకి వచ్చింది. ఈ క్వార్టర్ కనుక చూస్తే మనం ఏప్రిల్ నుంచి జనవరి, మార్చ్, ఈ 3 months లో కనుక చూస్తే కనుక గోల్డ్ అత్యధికంగా 18% దాకా ర్యాలీ అవటం మనం చూస్తున్నాం అండి. అలాగే క్రాంతి గారు, గోల్డ్ రేట్స్ అనేవి సమీప కాలంలో దిగొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేక ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉందంటారా? అంటే గ్లోబల్ మార్కెట్ లో కనుక ఈ అనిశ్చితి గనక కొనసాగినట్లయితే గోల్డ్ ప్రైసెస్ ఇక్కడి నుంచి కూడా బాగా ర్యాలీ అవడానికి అవకాశం ఉందండి. 3,100 మనం లాస్ట్ 1 year కనుక చూస్తే కనుక ఒక 2 months బ్యాక్ కూడా చూసినట్లయితే $3,000 కు వచ్చి మళ్ళీ కొంచెం గోల్డ్ ప్రైస్ మళ్ళీ కిందకి రావటం మనం చూసాం. మళ్ళీ అక్కడి నుంచి అనూహ్యంగా మనం చూస్తే ఈ రోజు అగైన్ గోల్డ్ ప్రైసెస్ లో $120 పెరగటం మనం చూస్తున్నాం. సో కొంచెం కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ట్రంప్ టారిఫ్ వార్ ఏ రకంగా నడుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. బహుశా ఒక 1 week తర్వాత గోల్డ్ ప్రైసెస్ లో కన్సాలిడేషన్ అయితే రావడానికి అవకాశం ఉంది. కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక చూసినట్లయితే గోల్డ్ ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే క్రాంతి గారు, ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేవి ప్రెసెంట్ హైక్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్ కు మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎటువంటి డిప్ వచ్చినా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద చూడాలి. ఎందుకంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అనే ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, కానీ తగ్గడానికి చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని ఇమ్మీడియట్ గా తగ్గించడానికి కూడా అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతం గోల్డ్ ప్రైసెస్ కనుక మనం చూసినట్లయితే ఈ రకంగానే పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం గోల్డ్ పొజిషన్ హోల్డ్ చేస్తూ ఏదైనా డిప్ వస్తే మళ్ళీ తిరిగి యాడ్ చేసుకుంటానికి మంచి టైం కింద మనం చూడాలి. అలాగే క్రాంతి గారు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ మీరు చెప్పినట్టు అనిశ్చిత వాతావరణం ఏర్పడింది, పెరుగుతుంది అన్న టైంలో గోల్డ్ అనేది కాస్ట్ తగ్గుతుంది, అలాగే తగ్గుతుంది, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుంది అన్న టైంలో పెరుగుతుంది. ఈ టైంలో కొనుగోలు చేసే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే గోల్డ్ ని మన ఇండియాలో కనుక మనం చూసినట్లయితే మేడం ఎక్కువ జ్యువెలరీ పరంగానే మనం ఎక్కువ గోల్డ్ ని బై చేస్తుంటాం. సో బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ని ఎప్పుడు బై చేస్తూ ఉంటారంటే గ్లోబల్ మార్కెట్ లో అన్సర్టనిటీ కనుక ఉంటే కనుక, అంతేకాకుండా డాలర్ వీకెనింగ్ అవుతా ఉంటే కనుక గోల్డ్ వైపు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్కువ మక్కువ చూపించడం మనం చూస్తాం. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం కనుక మన ఇండియన్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే
ప్రతి ఇండివిజువల్ కి ప్రతి ఒక్కరికి గోల్డ్ అనేది ఆటోమేటిక్ గా ఫ్యామిలీ గోల్డ్ కింద ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం గోల్డ్ ని ఎక్కువగా కొనాలి అనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి కొంచెం డిప్ వస్తే కనుక, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియాలో మనం చూసినట్లయితే హౌస్ హోల్డ్స్ ఎట్లా ఉంటారంటే ఎక్కువ గోల్డ్ ని ఖరీదు చేసే విధంగానే ఉంటారు, అమ్మే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మన ఇండియన్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే. వేరే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చూసినట్లయితే ప్రతిసారి గోల్డ్ పెరిగినప్పుడు కొంచెం సెల్లింగ్ చేస్తుంటారు, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటారు ఎలక్ట్రానిక్ ఫామ్ లో, మళ్ళీ డిప్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేస్తుంటారు అనమాట. సో ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి, ఫిజికల్ గా ఇన్వెస్ట్ చేయడానికి అయితే డెఫినెట్ గా ఎటువంటి డిప్ వచ్చినా గోల్డ్ కొనడానికి మంచి టైం కిందనే చూడాలి. గోల్డ్ ప్రైసెస్ ఈ రేంజ్ నుంచి 3100 రేంజ్ నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళడానికి రానున్న రోజుల్లో అవకాశాలు ఎక్కువగా క్లియర్ కట్ గా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.